श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా. Baba
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai
Baba, Sai Baba, Sai Baba, Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత శ్రీమతి తర్కడ్ నిన్నటి తరువాయి. మేము మసీదుకి వెళ్ళి బాబా సన్నిధిలో కూర్చునేవాళ్ళం. సాధారణ సమయాలలో ఎవరైనా బాబాను దర్శించవచ్చు. దీనికి ప్రత్యేకమైన అనుమతి కానీ పరిచయం కానీ అవసరం లేదు. ఒకసారి నేను అలా బాబాకు సమీపంలో కూర్చుని ఉన్నాను. ఇంతలో ఒక కుష్ఠరోగి మసీదుకు వచ్చాడు. అతని వ్యాధి బాగా ముదిరి శరీరం నుండి దుర్వాసన వస్తున్నది. శక్తి కూడా బాగా క్షీణించిందేమో. అతి కష్టం మీద పాకుతూ మసీదు 3 మెట్లు ఎక్కి దుని వద్దకు వెళ్ళి తర్వాత బాబాను సమీపించి వారి పాదాలపై తల ఉంచి నమస్కరించాడు. ఇందుకు చాలా సమయమే పట్టింది. నేను ఆ దుర్గంధాన్ని భరించలేక అతను ఎప్పుడు బయటకు వెళ్ళిపోతాడని నిరీక్షిస్తున్నాను.
కుష్ఠరోగి బాబాకు నమస్కరించి లేచి వచ్చిన విధంగానే పాకుతూ వెళ్ళిపోయాడు. అతడి చేతిలో మాసిన గుడ్డతో కట్టిన మూట ఒకటుంది. అతను వెళ్ళిపోగానే హాయిగా ఊపిరి పీల్చుకొని, దేవుడా బ్రతికించావు, అతను వెళ్ళిపోయాడు అని మనసులో అనుకున్నాను. మరుక్షణం బాబా నా వైపు తీక్షణంగా చూశారు. బాబా నా మనసులోని భావాలను గ్రహించారని తెలిసిపోయింది. ఆ కుష్ఠరోగి ఎక్కువ దూరం పోకముందే బాబా ఒక భక్తునితో అతనిని పిలుచుకొని రమ్మని ఆదేశించారు. కుష్ఠరోగి అతి ప్రయాసతో మరలా మసీదులోనికి వచ్చాడు. బాబా దగ్గరికి వెళ్ళి వంగి నమస్కరించాడు. బాబా అతని చేతిలోని మూటను తీసుకుని, ఇదేమిటి అని అడుగుతూ దానిని విప్పారు. అందులో పేడాలున్నాయి. బాబా ఒక పేడాను తీసి, మసీదులో ఎంతోమంది భక్తులున్నా నాకు మాత్రమే ఇచ్చి తినమన్నారు. నాకు భయము, అసహ్యము కలిగాయి. కుష్ఠరోగి తెచ్చిన పేడ తినడమా? కానీ అది సాయిబాబా ఆజ్ఞ కావడంతో నాకు తీసుకోక తప్పలేదు. ఎలాగో పేడాను తిన్నాను. తర్వాత బాబా మరొక పేడాను తీసుకుని తాము తిన్నారు. మిగిలిన పేడాలను అతనికి ఇచ్చి పంపించి వేశారు. బాబా ఆ కుష్ఠరోగిని తిరిగి ఎందుకు పిలిపించారో, అంతమంది భక్తులుండగా పేడాను నాకు ఒక్కదానికి ఇచ్చి ఎందుకు తినమన్నారో నాకు తప్ప అక్కడెవరికీ అర్థం కాలేదు. బాబా నా మనస్సు చదివి నాకు విలువైన పాఠాలు అంటే అణకువ, సోదరభావం, జాలి, సహనం నేర్పడానికే అలా చేశారు. ఆరోగ్యపరమైన జాగ్రత్తల కంటే బాబా శక్తి మీద నమ్మకం ఉండాలంటే బాబా శక్తి మీద నమ్మకం ఉంటే చాలని తెలియజేశారు. మాకు ఏవైనా కష్టాలు, సమస్యలు వచ్చినప్పుడు బాబాకు వాచా చెప్పవలసిన అవసరం లేదు. వారి సన్నిధికి వెళితే చాలు. సర్వజ్ఞులైన బాబా మాకు వచ్చిన సమస్యను తెలుసుకుని ఆ కష్టం తొలగిపోయే మార్గం చూపేవారు. ఇలాంటిదే నేను చెప్పబోయే సంఘటన. ఒకసారి మేము షిరిడి వెళ్తూ మాతో మా పరివాడిని కూడా తీసుకువెళ్ళాము. కానీ షిరిడికి చేరగానే అతను నడుము పట్టేసింది. తీవ్రంగా బాధపడసాగాడు. నా భర్త మసీదుకి వెళ్ళి బాబా ముందు నిలబడ్డారు. అప్పుడు కొందరు భక్తులు కూడా ఉన్నారు. ఇంతలో బాబా, నా కాలు విపరీతంగా బాధ పెడుతుందని చెప్పారు. ఒక భక్తుడు వారి బాధ నివారణకు ఏదైనా మార్గం సూచించమని కోరాడు. బాబా అలాగేనని పచ్చని ఆకులు వేడి చేసి పెడితే బాధ తగ్గుతుంది అన్నారు. మరో భక్తుడు, బాబా అవి ఏం ఆకులు అని అడిగాడు. లెండివాగు దగ్గర ఉన్న ఆకులని బాబా చెప్పారు. అప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆకును సూచించారు. చివరిగా ఒక భక్తుడు, అవి కలబంద ఆకులా అని అడిగాడు. అవే, వాటిని తెచ్చి రెండుగా చీల్చి కొద్దిగా వేడి చేసి నొప్పి ఉన్న చోట పెట్టి కట్టాలి అంతే అన్నారు. బాబా దయతో చెప్పిన చికిత్స మా పనివాడిగా నా భర్త అర్థం చేసుకున్నారు. వెంటనే వెళ్ళి ఆ ఆకులను తెచ్చి బాబా చెప్పినట్లుగా చేశారు. అతని బాధ నివారణ అయింది. బాబా తాము భౌతికంగా మసీదులోనే ఉన్నప్పటికీ సర్వత్రా నిండి తమ సూక్ష్మ శరీరంతో అనేక కార్యాలు నిర్వహించగలరు. నేను ఎప్పుడూ కంటి జబ్బుతో బాధపడుతూ ఉండేదానిని. ఒకసారి షిరిడీలో ఉన్నప్పుడు బాధ ఎక్కువై నా కళ్ళ నుండి నీళ్లు కారసాగాయి. అలాంటి స్థితిలో నేను మసీదుకి వెళ్ళి బాబా ముందు కూర్చున్నాను. బాబా నా వైపు చూశారు. అంతే, నా కంటి బాధ నివారణ అయింది. నీరు గారడం కూడా ఆగిపోయింది. కానీ బాబా కన్ను నుండి నీరు గారడం ప్రారంభమైంది. వారి ఒక్క చూపుతోనే మన బాధ ఏమిటో తెలుసుకోవడం అద్భుతం. ఏ మందు వాడకుండానే దీర్ఘకాలిక వ్యాధులను సైతం క్షణంలో నివారించడం అత్యద్భుతం. శాస్త్రవేత్తలు కానీ వైద్యులు కానీ దీనిని నమ్మకపోవచ్చు. ఇది కేవలం నా స్వానుభవమే కాదు, ఎందరో భక్తుల అనుభవం కూడా. అంతేగాక బాబా సంకల్ప మాత్రాన భక్తుల రోగాలను తాము స్వీకరించి నివారించడం మరో అసాధారణ ప్రక్రియ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. బాబా సర్వంత్ర్యామి, సర్వజీవుల్లోనూ సకల జీవ నిర్జీవ పదార్థాల్లోనూ వసించి ఉంటారు. వారి కదలికలను, కార్యాలను నియంత్రించి నిర్దేశిస్తారు. అదే షిరిడీలోనే ఉంటూ నేను షిరిడీలో లేను అని పలికిన బాబా మాటలకు అర్థం. అంటే వారు అంతటా నిండి ఉన్నారు. సాయిబాబా అని పిలువబడే నేను ఎముకలు, రక్తమాంసాలతో కూడిన ఈ 3 మూరల దేహానికే పరిమితమై లేను అని వారు తరచూ చెప్తుండేవారు. కుక్క, పిల్లి, పంది మొదలైన సర్వ జంతుజాలంలోనూ
సర్వ మానవుల్లోనూ వారు వసించి ఉంటారు. మనము కేవలం మన భౌతిక శరీరమే అన్న భావన మనల్ని వీడదు. ఐహిక బంధాలతో మన శరీరాలు ముడివేయి పడి ఉంటాయి. కానీ బాబాకు అలా కాదు. వారు దేహానికి భవబంధాలకు అతీతులు. ఎప్పుడూ సహజ సమాధి స్థితిలో నుండే జ్ఞానమయ శరీరులు. శ్రీ సాయిబాబాకు ఇతర సాధు సత్పురుషులు గల ముఖ్యమైన తేడా గమనించదగ్గది. నేను ఎంతో మంది సత్పురుషులను దర్శించి ఉన్నాను. వారు తమ శరీరాన్ని పరిసరాలను పూర్తిగా మరచి సమాధి స్థితిలోనికి వెళ్ళిపోతారు. తర్వాత సమాధి స్థితి వీడి బాహ్య సృహలోకి వచ్చి మన హృదయంలో ఏముందో తెలుసుకొని మనకు సమాధానం ఇస్తారు. కానీ సాయిబాబా పద్ధతి విలక్షణమైనది. అత్యున్నత స్థితి పొందేందుకు లేక మరేదైనా తెలుసుకునేందుకు బాబా సమాధి స్థితికి వెళ్ళనవసరం లేదు. వారు ఎల్లప్పుడూ రెండు స్థితులు యందు ఉండేవారు. ఒకటి సాయిబాబాగా షిరిడీలో మెలుగుతూ తమ భక్తుల ఐహిక ఆధ్యాత్మిక అవసరాలను తీరుస్తూ ఉంటారు. రెండవది పరమాత్మగా విశ్వమంతా వ్యాపించి ఉంటారు. ఇతర సాధువులు మన మనసు చదవటానికి, గతం తెలుసుకోవటానికి ప్రయాసపడతారు. కానీ శ్రీ సాయిబాబాకు ఏ ప్రయత్నమూ అవసరం లేదు. వారు రెండు స్థితుల సహజమైన గుణగణాలను, శక్తులను వ్యక్తం చేస్తూ ఉండేవారు. వారు ఎప్పుడూ సర్వజ్ఞ స్థితిలో ఉంటారు. సాయిబాబాను కొంతమంది అర్థం చేసుకోలేరు. ఉదాహరణకు, బాబా కప్నీలు గుడ్డ కొనేందుకు వాటిని అమ్మేవాడిని పిలుస్తారు. వాడు గజం 8 అణాలకు చెప్తే వారు చాలాసేపు బేరం చేసి గజం 5 అణాలకు తగ్గించి 40 గజాలు కొంటారు. ఇది గమనించిన వారు తొందరపడి బాబా లోబి అని, అత్యాశపరుడని, డబ్బంటే వ్యామోహం అని అనుకుంటారు. తర్వాత ఆ వ్యాపారికి బాబా తాము బేరం చేసిన మొత్తానికి 4 రెట్లు అధికంగా చెల్లిస్తారు. అప్పుడదే ప్రేక్షకులు బాబాను ఒక పిచ్చివానిగాను, డబ్బు విలువ తెలియని వానిగాను అభివర్ణిస్తారు. వారు చేసేది అపత్రదానం అని కూడా అనుకుంటారు. పై రెండు సందర్భాల్లోనూ విచక్షణ లేకుండా చేసిన విమర్శలు వాళ్ళ అవగాహన రాహిత్యానికి నిదర్శనాలు. బాబా అలా ప్రవర్తించడానికి నిజమైన కారణం నిగూఢంగా ఉండి వారు ఎవరికి విస్తపరచాలనుకున్నారో ఆ భక్తులకు మాత్రమే బోధపడుతుంది. బహుశా 1915లో అనుకుంటా, ఒక వేసవిలో నేను 1 నెల రోజుల పాటు నరములకు సంబంధించిన తీవ్రమైన తలనొప్పితో బాధపడ్డాను. నా తలనొప్పి ఎంత తీవ్రమైందంటే ఆ బాధను భరించలేక నా తల బద్దలైపోతుందేమో అనిపించేది. మేమప్పుడు పాన్సిగన్ శానిటోరియంలో ఉండేవాళ్ళం. ఎన్నో వైద్య చికిత్సలు చేయించాము. కానీ బాబా నివారణ కాలేదు. నాకు మరణం తప్పదనిపించింది. దాంతో బాబా పాదాల చెంత మరణించడం ఉత్తమం అనిపించి షిరిడీకి వెళదామని నిశ్చయించుకున్నాను. మా వారు మొదట కొన్ని అభ్యంతరాలు తెలిపినా చివరికి షిరిడీ బయలుదేరాము. కోపురగాం వద్ద గోదావరి దాటి షిరిడీ వెళ్లేందుకు నది ఒడ్డుకు చేరాము. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎలాగో చనిపోతున్నాను కదా, చనిపోయే ముందు పవిత్ర గోదావరిలో స్నానం ఆచరిస్తే మంచిదనిపించింది. కానీ చన్నీళ్ళ స్నానం చేస్తే తలనొప్పి ఎక్కువై చావుకు దగ్గరవుతానేమో అనిపించింది. అంతకుముందు తలనొప్పి ఉన్నప్పుడు చన్నీటి స్నానం చేయటం అన్న ఆలోచనే నన్ను వణికించేది. ఏమైతే అది కానీ అని తలచి గోదావరిలో స్నానం చేసి బయటకు వచ్చాను. ఆశ్చర్యం! ఎక్కువ అవుతుందనుకున్న తలనొప్పి శాశ్వతంగా మాయమైపోయింది. దీర్ఘకాలంగా నన్ను బాధించిన ఆ నొప్పి నన్ను వదిలిపోయింది. బాబా కాక మరెవరు చేయగలరు ఈ అద్భుత నివారణ? భక్తులను ఆకర్షించేది కేవలం బాబా యొక్క మహిమాన్విత శక్తి మాత్రమే కాదు, అది వారి అవ్యాజమైన ప్రేమానురాగాలతో మిళితమైనందువల్ల భక్తులకు షిరిడీ ఒక స్వర్గధామమైంది. బాబా సన్నిధిలో ఉంటే మనకు ఏ ఆపద వాటిల్లదని, క్షేమంగా ఉంటామనే నమ్మకం కలుగుతుంది. నేను షిరిడీలో ఉన్నప్పుడు వారి సన్నిధిలో కూర్చుంటే నా బాధలనే కాదు, ప్రాపంచిక చింతలతో కూడిన ఈ శరీరాన్ని కూడా మర్చిపోయేదాన్ని. గంటల తరబడి ఒక ఆనందమయ స్థితిలో ఉండిపోయేదాన్ని. కాలగమనమే తెలిసేది కాదు. వారి నిజమైన భక్తులందరూ ఇటువంటి అద్వితీయ అనుభూతి పొంది ఉంటారన్నది నా నమ్మకం. సర్వత్రా ఆయనే నిండి ఉన్నారు.
మా సర్వస్వం వారే. బాబాకు పరిమితులు ఉంటాయన్న భావన మాలో కలిగేది కాదు. బాబా మనల్ని విడిపోయారనే ఆలోచన నన్ను అమితంగా బాధిస్తుంది. అది పూరించలేని లోటు. మనలోని జీవం వారితో వెళ్ళిపోయి కేవలం శరీరాలు మాత్రమే మిగిలి ఉన్నామనిపిస్తుంది. వారి ప్రత్యక్ష సన్నిధి అటువంటి ఆనందమయ క్షణాలను గడిపే అవకాశం ఈనాడు లేదు. కానీ బాబా మనల్ని పూర్తిగా విడిపోయారనేది కూడా వాస్తవం కాదు. వారు ఇప్పటికీ ఉన్నారు. వారి శక్తి, రక్షణ మనకు ఎన్నో సందర్భాలలో అనుభవం అవుతూనే ఉంటాయి. కానీ వీటన్నిటికీ వారి ప్రత్యక్ష సన్నిధిలో లభించే ఆ ఆనందంతో పోల్చలేము. వారు విదుహులైనప్పటికీ వారి రక్షణ, సహాయము మనకు అందుతూనే ఉందన్న దానికి నిదర్శనంగా కొన్ని సంఘటనలు వివరిస్తాను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. 1927లో నేను 6 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు మా కుటుంబం అంతా షిరిడీ వెళ్ళాము. అక్కడ నా గర్భంలోని శిశువు చనిపోయింది. రోజులు గడిచాయి కానీ ప్రసవం కాలేదు. ఇలాంటి సమయాలలో ఆపరేషను చేసి మృత శిశువును బయటకు తీశారు. కానీ షిరిడీలో ఎలాంటి వైద్య సదుపాయాలు లేవు. కనీసం మంత్రసారం కూడా లేదు. అహ్మద్నగర్ నుండి మందులు తెప్పించి వాడినా ప్రయోజనం లేకపోయింది. నా భర్తకు ఏం చేయాలో తోచక సాకోరు వెళ్ళి శ్రీ ఉపాసన బాబాను కలిసి సహాయము అర్థించారు. వారు నా భర్త చెప్పిందంతా విని ఉత్తమోత్తమ వైద్యుడు సాయిబాబా షిరిడీలో ఉండగా నా దగ్గరికి ఎందుకు వచ్చావో అన్నారట. రోజుల తరబడి మృత శిశువు గర్భంలో ఉన్నందువల్ల నా రక్తమంతా విషపూరితమై శరీరం నీలంగా మారిపోయింది. నేను స్పృహ కోల్పోయాను. అప్పుడు ఏం జరిగిందో, నేను ఎలా ప్రసవించానో నాకు గుర్తులేదు. జరిగిందంతా నా భర్త తర్వాత చెప్పాడు. నేను స్పృహలేని స్థితిలోనే మాట్లాడుతూ మొదట బాబా ఊదిని పెట్టి తీర్థం నోట్లో పోయమని చెప్పారట. ఇంకా ఏవేవో ఆదేశాలు ఇచ్చాడట. నా భర్త నేను చెప్పినట్లుగా చేశారట. కొద్దిసేపటికి చనిపోయిన బిడ్డతో సహా లోపల ఉన్నదంతా బయటికి వచ్చేసిందట. కానీ నేను నెల రోజుల పాటు అపస్మారక స్థితిలోనే ఉండి తర్వాత స్పృహలోకి వచ్చాను. ఆరోగ్యం కూడా కుదుట పడింది. నన్ను బ్రతికించడానికి బాబా మహాసమాధి చెందిన 9 సంవత్సరాల తర్వాత చేసిన అద్భుత లీల ఇది. శ్రీ సాయిబాబా ఎలాంటి సంస్థలు, మఠాలు నెలకొల్పలేదు కనుక తన అనంతరం తమ గద్దెనెక్కడానికి ఎవరిని ఎన్నుకోలేదు. శ్రీ సాయిబాబా ఆచరణే వారి సుగుణాలను బహిర్గతం చేస్తుంది. వారి సచీలత కీర్తించదగినది. ఇంతకు మునుపు చెప్పిన సంఘటనలలో బాబా దయాదాక్షిణ్యాలు వెల్లడయ్యాయి. బాబా కృపా ఆశీస్సులు వారి దగ్గరకు వచ్చిన భక్తులపై మాత్రమే కాకుండా షిరిడీ నుండి ఎంతో దూర ప్రాంతంలోనున్న భక్తులపై కూడా వర్షిస్తాయి. 1914-19లో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు వేల మైళ్ళ దూరంలో ఐరోపాలోనున్న తమ భక్తులు ప్రమాద స్థితిలో ఉన్నప్పుడు వాళ్లను అందులోని మృత్యువు నుండి కాపాడారు. వారు దయాస్వరూపులే కాక వారి న్యాయ దృష్టి, నిష్పక్షపాత వైఖరి ఎనలేనిది. అవసరమైతే ఎవరైనా తమ బిడ్డను కూడా త్యాగం చేయడానికి సిద్ధపడాలని బాబా చెప్పేవారు. పేద ధనిక తారతమ్యాలు లేకుండా అందరినీ సమానంగా ఆదరించేవారు. వారి దగ్గరకు గొప్ప గొప్ప అధికారులైన కలెక్టర్లు, రెవెన్యూ కమిషనర్లు వచ్చేవారు. మమతాదారులు, డిఓలు, డీసీలు, క్రింది స్థాయి ఉద్యోగులు ఎంతోమంది వచ్చేవారు. బాబా దృష్టిలో అందరూ సమానులే. ధనము, హోదా
ప్రాతిపదికంగా ఎవరిపై ఎట్టి ప్రత్యేకత చూపేవారు కాదు. అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండడం బాబాలోని గొప్ప విశేషం. ఎప్పుడైనా ఏ సమయంలోనైనా వారిని దర్శించుకోవచ్చు. నా దర్బారు అన్ని వేళలా తెరిచే ఉంటుంది అని బాబా చెప్పేవారు. ఆయన ఇతరుల నుండి భయపడి దాచుకోవలసిన, సిగ్గుతో కప్పిపుచ్చుకోవలసిన విషయాలేవీ లేవు. వారి చర్యలన్నీ బాహాటకంగా ఉండేవి. బాబా జీవితానికి సంబంధించిన మరో విలక్షణ అంశం, వారు ఎలాంటి బాదరబందీలు లేకుండా స్వేచ్ఛ జీవనం గడిపేవారు. బాబా నిర్వహించడానికి ఎలాంటి సంస్థలు మఠాలు లేవు. సంరక్షించుకోవడానికి ఎలాంటి ఆస్తులు లేవు. భిక్ష చేసి నిరాడంబరంగా జీవించేవారు. వారు ప్రతిదినం భక్తుల నుండి దక్షిణలు స్వీకరించేవారు, కానీ ఆ మొత్తాన్ని భక్తులకే పంచిపెట్టేవారు. బాబా సశరీరులుగా ఉన్న చివరి 9 సంవత్సరాలు తాత్యాకు, బడే బాబాకు ప్రతిరోజు 110 రూపాయలు ఇచ్చేవారు. బాబా సమాధి చెందినప్పుడు వారు జేబులో తమ అంత్యక్రియలకు అవసరమైనంత డబ్బు మాత్రమే మిగిలి ఉంది. వారి మనోనిగ్రహము, వైరాగ్యము చెప్పుకోదగినవి. జిహ్వా చాపల్యంతో సహా ఇంద్రియాలన్నీ వారి ఆధీనంలో ఉండేవి. వారికి ఏ విషయం పట్ల మమకారం ఉన్నట్లు ఎవరూ గమనించలేరు. బాబా దాతృత్వం ఎనలేనిది. వారు ప్రతిదినం భక్తులకు 110 రూపాయల వరకు ఇవ్వడమే కాక వారికి సమర్పించే కానుకలను కూడా పంచేసేవారు. కొందరు వారు ప్రతిదినము పంచే మొత్తం 300 రూపాయలు అంటారు, కానీ అది వాస్తవం కాదు. వారి కీర్తిని తెలియజేసేందుకు ఇటువంటి అతిశయోక్తులు అవసరం లేదు. బాబా గొప్పతనం చాటేందుకు వాస్తవ విషయాలే చాలు. ఫకీర్లు, భజన బృందాలు బాబాను దర్శించినప్పుడు వాళ్లకు ధారాళంగా డబ్బు, బహుమతులు ఇచ్చి పంపేవారు. బాబా ప్రసాదించే ఆధ్యాత్మిక ప్రగతి, వారు బోధించే పద్ధతి ఇతరులకు తెలియనిచ్చేవారు కాదు. భగవంతుని గురించి వారు అరుదుగా మాట్లాడేవారు. ఆ సందర్భాలలో భక్తిభావంతో ఆర్తిగా ఒక భగవద్భక్తుని వలె పలికేవారు. వారు ఆధ్యాత్మిక సాధనాలు చేసినట్లుగా ఎవరు చూసి ఎరుగరు. ప్రతి ఉదయం దున్ను దగ్గర కూర్చొని చేతులు వేళ్ళు తిప్పుతూ ఏవేవో సంజ్ఞలు చేస్తూ హక్ అంటే దేవుడు అని మాత్రం ఉచ్చరిస్తూ ఉండేవారు. ఆ సంజ్ఞలు ఎవరికి అర్థమయ్యేవి కావు. పవిత్రత, శక్తి, నియమపాలన, వైరాగ్యం ఎప్పుడు వారిలో కనిపించేవి. బాబా ఎప్పుడూ భిక్షాటనతోనే జీవించారు. వారు అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా భిక్షాటన మానేవారు కాదు. బాబా ప్రతిదినం ఎప్పుడూ వెళ్ళే కొన్ని ఇండ్లకు మాత్రమే వెళ్ళి పరిమితంగానే భిక్ష తీసుకునేవారు. భిక్ష ద్వారా వచ్చిన పదార్థాలలో కొంత తిని మిగతా పదార్థాలను పంచిపెట్టేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. బాబా సాధారణంగా మాట్లాడిన మాటలను అర్ధరహితాలని కొందరు వ్యాఖ్యానిస్తారు. వాళ్ళ భావన ఆ విధంగా ఉంది కాబట్టి, పైగా ఆ మాటలు వాళ్లను ఉద్దేశించినవి కాదు కాబట్టి వాళ్లకు అవి నిస్సందేహంగా అర్ధరహితాలే అవుతాయి. ఎవరి శ్రేయస్సు కోసం బాబా ఆ మాటలు పలికారో వాళ్ళు మాత్రమే మాటలలోని మర్మాన్ని అర్థం చేసుకుంటారు. జయమణి జైసా బావా తయా తైసా అనుభవ. ఏ భావంతో మనం బాబాను దర్శిస్తామో అదే విధమైన అనుభవాన్ని మనకు వారు కలుగజేస్తారన్నది దీని భావం. బాబా తమకు ఎలాంటి సుఖాలు, సౌకర్యాలు ఏర్పాటు చేయమని అడిగేవారు కాదు. బాబా ఉంటున్న మసీది మొదట్లో శిథిలమై పాడుబడి పడిపోయేటట్లు ఉండేది. భక్తులు దానిని మరమ్మత్తు చేయదలచి బాబా అనుమతి అడిగారు. బాబా ఒప్పుకోలేదు. కానీ భక్తులు పట్టుబట్టి బాబా చావడిలో నిద్రించే రాత్రి వేళల్లో మసీది మరమ్మతులు పూర్తి చేశారు. షిరిడీలో మేము ఉపాసని బాబానే కాక మరెందరో మహాత్ములను కలిశాము. షిరిడీలో రాధాకృష్ణాయి అను బ్రాహ్మణ వితంతువు బాబా సేవ చేసుకుంటూ గడిపేది. బాబా ఆరతికి కావలసిన ఏర్పాట్లు చూసుకునేది. ఆమె వివిధ వస్తువులను తెమ్మని భక్తులను పురమాయించేది. ఆమెను అందరూ ఎంతో గౌరవ భావంతో చూసేవారు. 1915 ప్రాంతంలో మేము షిరిడీ వెళ్ళినప్పుడు సాయిబాబా మమ్మల్ని ఆయి ఇంటికి వెళ్ళమని ఆదేశించారు.
అలాగే మేము వెళ్ళి వసతి కల్పించమని ఆమెని అడిగాము. కానీ ఆమె తాను చెప్పిన పనులన్నీ చేస్తానంటేనే వసతి కల్పిస్తాను అని షరతు పెట్టింది. నేను అందుకు అంగీకరించి ఆమె చెప్పిన పనులన్నీ చేసేదానిని. ఆయికి కొన్ని దివ్య శక్తులు ఉండేవి. ఎదుటివారి మనసు చదవగలిగేది. ఆమె నా గత చరిత్రంతా పూసగుచ్చినట్లు చెప్పింది. ఎప్పుడైనా బాబా తమకు ఫలానా వంటకం కావాలని అసాధారణ సందేశం పంపినప్పుడు ఆమె ఆ వంటకాన్ని సిద్ధంగా ఉంచి వెంటనే ఇచ్చి పంపేది. నాకు ఏదైనా సందేశం వచ్చినప్పుడు నా మనస్సు చదివి నేను ఇవ్వదలిచిన సమాధానాన్ని ముందే ఆమె చెప్పేది. ఆయికి సాయిబాబాపై అమితమైన భక్తి శ్రద్ధలు ఉండేవి. ఆమె బాబా సంస్థానానికి చేసిన సేవలు ఎనలేనివి. కానీ ఆమె చాలా పరుషంగా మాట్లాడేది అని చెప్పక తప్పదు. అందువల్ల ఎవరూ ఆమెతో సఖ్యతగా ఉండేవారు కాదు. బహుశా మాలో సహనాన్ని పెంచేందుకే బాబా మమ్మల్ని ఆయి ఇంటికి పంపించి ఉండవచ్చు. బాబా ఆధ్యాత్మిక బోధన ప్రత్యేకంగా ఉండేది. వారు ఎవరికి మంత్రోపదేశం చేయలేదు. వారు ఎప్పుడు యోగా, ప్రాణాయామం, కుండలిని మొదలైన వాటి గురించి మాట్లాడలేదు. కానీ ఆయా మార్గాలలో సాధన చేసే వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు సాయిబాబాను ఆశ్రయిస్తే వారు ఆ లోపాన్ని సరిదిద్ది పంపేవారు. ఆసనాలు, ప్రాణాయామం అభ్యసిస్తున్న ఒక వ్యక్తికి వాటిలో ఏదో పొరపాటు జరిగి రక్త విరేచనాలు కాసాగాయి. అతను బాబా వద్దకు వచ్చి షిరిడీలో కొద్ది రోజులు ఉన్న తరువాత అతని ఆరోగ్యం కుదుటపడింది. రఘువీర్ బి పురందరే, రిటైర్డ్ గుమాస్తా, GIP రైల్వే, వయసు 60 సంవత్సరాలు, బ్రాహ్మణుడు, దేశస్థ, శుక్ల యజుర్వేది. తండ్రి భాస్కర పురందరే. ప్రస్తుత నివాసం సాయినాథ్ ఆశ్రమం, బాంద్రా. నాకు మొదటి నుండి సాధు సత్పురుషులను ఆశ్రయించాలనే కోరిక ఉండేది. నేను 1909లో మొదటిసారిగా సాయిబాబా పేరు విన్నాను. వారొక సత్పురుషుడని విని ఆకర్షితుడనయ్యాను. తరువాత వారు నా కలలో కనిపించి షిరిడీ రమ్మన్నారు. అప్పుడు మా పెద్ద పాపకు 6 నెలల వయసు. అనారోగ్యంగా ఉండటంతో నేను షిరిడీ వెళ్లేందుకు మా అమ్మ అభ్యంతరం చెప్పింది. కానీ నేను పట్టుబట్టి వాళ్లను కూడా నాతో షిరిడీ తీసుకెళ్లాను. మేము షిరిడీ చేరిన 3 రోజులకు పాపకు నయమయ్యింది. కానీ మేము ఇంటికి వెళ్ళడానికి బాబా అనుమతి ఇవ్వలేదు. 13 రోజులు షిరిడీలోనే ఉంచారు. నేను బాబాను ఏ కోరిక కోరలేదు. బాబా నా గురించి మా అమ్మతో చెబుతూ, మా అనుబంధం 7 శతాబ్దాల నాటిది. నేను అతనిని మరచిపోను. అతను 2000 మైళ్ళ దూరంలో ఉన్నా నేను ఎప్పుడూ గుర్తించుకుని ఉంటాను. అతను లేకుండా నేను ఒక ముద్దైనా తినను అన్నారు. తరువాత బాబా అనుమతితో నాసిక్ మీదుగా మేము నివసిస్తున్న దాదర్కు తిరిగి వచ్చాము. ఒకసారి నా భార్యకు కలరా సోకింది. ఆమెకు చికిత్స చేస్తున్న వైద్యుడు ఆశ వదులుకోమన్నాడు. అప్పుడు మా ఇంటి ఎదురుగా ఉన్న దత్త మందిరం ప్రక్కన సాయిబాబా నాకు దర్శనమిచ్చి నా భార్యకు ఊది తీర్థం ఇవ్వమని ఆదేశించారు. నేను అలాగే చేశాను. అరగంట తరువాత ఆమె పరిస్థితి మెరుగుపడింది. డాక్టర్ వచ్చి చూసి ఆమెకు ప్రమాదం తప్పిందని చెప్పాడు. ఆమె కోలుకుంది. అప్పటి నుండి నేను తరచూ షిరిడీ వెళ్ళి బాబా ఆదేశానుసారం ఎక్కువ రోజులు అక్కడే గడిపేవాడిని. అప్పుడప్పుడు బాబా కూడా నన్ను షిరిడీ రమ్మని దీక్షిత్చే జాబు రాయించేవారు. నేను తరచుగా దీక్షిత్తో కలిసి బాబాను దర్శించేవాడిని. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. నేను చాలా పేదవాడిని అయినప్పటికీ ఏ ప్రాపంచిక ఉద్దేశ్యాలతో షిరిడీకి వెళ్ళేవాడిని కాదు. నేను ముందు నుండి చేస్తున్న ఉపాసననే కొనసాగించమని బాబా చెప్పారు. నేను విష్ణుమూర్తిని ఆరాధించేవాడిని. అందువల్ల ఆ ఉపాసననే కొనసాగించాను. బాబా పలుసార్లు నన్ను 2 రూపాయల దక్షిణ అడుగుతుండేవారు. ఒకసారి నేను బాబాను, ఎందుకు నన్నెప్పుడు 2 రూపాయల దక్షిణ అడుగుతున్నారు అని అడిగాను. అందుకు వారు, నేను అడిగింది నువ్వు అనుకుంటున్న ఈ రూపాయలు కాదు. ఒకటి నిష్ఠ, అనన్యమైన నమ్మకం,
రెండవది సబూరి, సంతోషంతో కూడిన ఊరిమి అన్నారు. నేను అవి మీకు ముందే సమర్పించాను అన్నాను. బాబా అలాగే నీ నిష్ట చెదరకుండా కాపాడుకో, అంతేగాక నువ్వు చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చు. నీవెప్పుడు సత్యాన్నే అంటిపెట్టుకో, అప్పుడు నీవు ఎక్కడున్నా అన్ని సమయాలలో నేను నీతోనే ఉంటాను అని హామీ ఇచ్చారు. దానికి నేను, బాబా మీరు చెప్పినట్లుగా నడుచుకోవడానికి ప్రయత్నిస్తాను, కానీ నా మనసు నా అధీనంలో ఉండేటట్టు మీరే అనుగ్రహించాలి అన్నాను. దానికి వారు సమ్మతించారు. అదంతా నా ప్రథమ దర్శనంలో జరిగింది. బాబా నన్ను స్వంతంగా ఒక ఇల్లు కొనుక్కోమని ప్రోత్సహించారు. నా జీతం నెలకు 35 రూపాయలు. బాబా కొనమని చెప్పగానే నేను బాంద్రాలో స్థలం కొన్నాను. మొదట్లో నిర్మాణం కొంచెం ఆలస్యమైనందుకు బాబాయ్ నాపై రాళ్ళు రువేవారు. నా పరిస్థితి చూసి చాందోర్కర్, దీక్షిత్ తాము ఇల్లు కట్టించి ఇస్తామని ముందుకొచ్చారు. కానీ బాబా ఒప్పుకోలేదు. ఎవరిని ఒక్క పైసా కూడా అడగవద్దు, నేను నీకు సహాయం చేస్తాను అని బాబా అన్నారు. నేను ఆఫీస్లో 500 రూపాయలు అప్పు తీసుకొని ఇల్లు కట్టడం ప్రారంభించాను. చివరికి బాబా అనుగ్రహంతో 3 సంవత్సరాలలో దానిని పూర్తి చేశాను. అది ఊరికి దూరంగా జనసంచారం లేని ప్రదేశంలో ఉండేది. అప్పుడు బాబా మా ఇంట్లోనే తానున్నానని, నన్ను నా భార్యను కాపాడుతుంటానని చెప్పారు. అందువల్ల నేను అక్కడే ఉండిపోయాను. నేను ఇప్పటికీ ఆ ఇంట్లోనే నివసిస్తున్నాను. సత్యాన్నే అంటిపెట్టుకొని ఉండమని బాబా నాకు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. వారు మహాసమాధి చెందిన తరువాత నాకు కలలో కనబడి షిరిడీ వెళ్ళి సంస్థాన్ విధులు నిర్వహించమని చెప్పారు. నేను అలాగే చేశాను. నేనెప్పుడు సంస్థాన్ ఉమ్మడి కోశాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. విధి నిర్వహణలో భాగంగా నేను చేయవలసిన పనులు అన్నీ వారి నిర్దేశకత్వంలోనే జరుగుతున్నాయని నేను గుర్తిస్తున్నాను. బాబా నన్ను హెచ్ఎస్ దీక్షిత్కు సహకరించమని చెప్పేవారు. అలాగే నాకు సహకరించమని దీక్షిత్కు చెప్పేవారు. మేమిద్దరం అత్యంత సన్నిహిత మిత్రులుగా మెలిగేవాళ్ళం. ధ్యానాన్ని గురించి బాబా నాతో ఎప్పుడూ మాట్లాడలేదు. అంతేగాక తమని పూజించమని బాబా ఎవరితోనూ చెప్పలేదు. తమ ఇష్టదైవం యొక్క ఉపాసనను కొనసాగించమని చెప్పేవారు. ఆయా భక్తులకు వారి ఉపాసన దైవ రూపంలో బాబా దర్శనమిచ్చేవారు. 1913లో మా అమ్మ పండరీపురం వెళదామని ఒత్తిడి చేసింది. నేను ఆ విషయం బాబాకు చెప్పలేదు. బాబా తమంతట తాముగా ఆ ప్రస్తావన తెచ్చి, అమ్మ పండరీ ఎప్పుడు బయలుదేరుతున్నావు అని మా అమ్మని అడిగారు. ఆ రోజు మసీదులో నా భార్యకు, మా అమ్మకు రుక్మిణీ సమేత విఠలునిగా బాబా దర్శనమిచ్చారు. వాళ్ళు ఆనందంతో పులకించిపోయారు. ఆపై పండరీ ప్రయాణం మానుకున్నారు. బాబా తరచూ మా అమ్మను, అమ్మ పండరీ ఎప్పుడు వెళుతున్నావు అని అడిగేవారు. దానికి ఆమె, నా దేవుడు ఇక్కడే ఉన్నాడు, షిరిడీయే నా పండరీ అని సమాధానం చెప్పేది. షిరిడి మాజే పండరిపూర్ సాయిబాబా రమావర, షిరిడీయే నాకు పండరీపురం, శ్రీ సాయియే నా విఠలుడు అనే చరణం షిరిడీ హారతుల్లో భాగమై గత 30 సంవత్సరాల నుండి అందరూ పాడుకుంటున్నారు. ఒకసారి నా భార్య ప్రసవానికి ముందు అనారోగ్యంతో బాధపడింది. బాబా ఆమె కలలో కనబడి ఊది రాశారు. వెంటనే ఆమె మేల్కొని, లేవండి, బాబా వచ్చారు, ధుని నుండి వెచ్చని ఊది తీసి పెడుతున్నారు, నా శరీరం అంతా కాలిపోతోందంటూ కలవరించసాగింది. తరువాత ఆమెకు ఆరోగ్యం చేకూరింది. ఆ విధంగా ఆమెకు ఎన్నోసార్లు బాబా కనిపించేవారు. నేను కష్టాలలో ఉన్నప్పుడు బాబా పటం ముందు కూర్చుని ఏడ్చేవాడిని. బాబా వెంటనే నా ముందు ప్రత్యక్షమై నన్ను ఓదార్చేవారు. నానాసాహెబ్ చాందోర్కర్ జామ్నేర్లో మమతాదారుగా పనిచేస్తున్నప్పుడు అతని కుమార్తె ప్రసవం కష్టమై ప్రమాద పరిస్థితి ఏర్పడినప్పుడు రామ్గిర్ గోసావి అను వాని చేత బాబా ఊది పంపారట. అతనిప్పటికీ షిరిడీలో జీవించే ఉన్నాడు.
రామ్గిరి బువాకు బాబాగిర్ బాబుగిర్ అని పిలిచేవారు. రామ్గిర్ జాల్నా స్టేషన్లో ఉన్నప్పుడు అతనికి ఒక గుర్రబండి నడిపే అతను కనబడి టాంగాలో రామ్గిర్ను జామ్నేరు చేర్చి టాంగాతో సహా అంతర్ధానమయ్యాడట. టాంగాను చాందోర్కర్ పంపలేదట. బాబా పంపిన బూదీతో చాందోర్కర్ కుమార్తెకు సుఖప్రసవమైందట. ఈ వృత్తాంతాన్ని నానాసాహెబ్ నాకు చెప్పాడు. అతనికి బాపు అను 2 కుమారులున్నారు. వారిప్పుడు కళ్యాణ్లోనున్న చాందోర్కర్ వాడాలో ఉన్నారు. కుమార్తె పూనాలో ఉంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. చందోర్కర్కు తమ గొప్ప సంస్కృత పండితుడనే గర్వం ఉండేది. ఒకసారి బాబా తద్విద్ది ప్రాణిపాతేన అనే భగవద్గీత శ్లోకానికి అర్థం చెప్పమన్నారు. చందోర్కర్ తనకు తెలిసిన అర్థ తాత్పర్యాలు చెప్పాడు. నానా చెప్పిన అర్థం సరికాదని చెప్పి బాబా సరైన అర్థం వివరించారు. బాబాకు సంస్కృత పరిజ్ఞానం కలదని, వారు అప్పుడప్పుడు భాగవతంలోని శ్లోకాలను ఆయా భక్తులకు సందర్భోచితంగా చెప్పేవారని నానా చెప్పాడు. దీని ద్వారా నానా చెప్పింది నిజమేనని తెలుస్తుంది. ఈ లీల సచ్చరిత్రలోనూ దాసగన్ రచించిన భక్త లీలామృతంలోని 31, 32, 33 అధ్యాయాలలోనూ, సంత కథామృతంలోని మొదటి అధ్యాయంలోనూ, దబోల్కర్ రచించిన భావార్థ దీపికలోనూ వివరించబడింది. అద్వైతము మొదలైన వాటి గురించి బాబా మాట్లాడగా నేను ఎప్పుడూ వినలేదు. ఎల్లప్పుడూ అల్లా రక్షిస్తాడు, పేదలకు పెన్నిది భగవంతుడు, గరీబ్ కో అల్లా వాలి హై, అల్లా అచ్చే కరేగా అని పలికేవారు. అన్ని జీవులలో తామున్నట్లు బాబా నాకెప్పుడూ చెప్పలేదు. కానీ వారు తరచుగా దైవంతో తదాత్మ్యాన్ని చెంది ఉండేవారు. ప్రాణాయామం, కుండలిని మొదలైన సాధనల గురించి కూడా వారెప్పుడూ మాట్లాడలేదు. నేను కూడా వాటిని గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. ఎవరైతే ఈ మసీదులో అడుగుడతారో వాళ్ళు గమ్యాన్ని చేరుకుంటారు. ఎవరి మంచితనం ఎట్లా ఉంటే వారి అభివృద్ధి కూడా అట్లాగే ఉంటుంది అనేవారు బాబా. బాబా దేహత్యాగం ముందుగా సూచించుట. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. 1916 విజయదశమి నాడు షిరిడీలో సీమోల్లంఘనం ఉత్సవం జరుగుతూ ఉంది. ఆ రోజు గ్రామస్తులందరూ శమీ వృక్షాన్ని పూజించి శమీ ఆకులు ఒకరికొకరు పంచుకొని ఊరి పొలిమేరలు దాటుతారు. అదే సీమోల్లంఘనం. ఆ రోజు బాబా కోపావేశాలతో ఉగ్రరూపం దాల్చారు. తమ కఫ్ని, లంగోటి, తలగుడ్డ అన్నీ దునిలో వేసి తగలబెట్టారు. భక్తులు వారిని సమీపించి, బాబా, ఈ పర్వదినాన మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగారు. అప్పుడు బాబా, ఇదే నా సీమోల్లంఘనం, అంటే సరిహద్దులు దాటడం అని చెప్పారు. ఈ సంఘటన బాబా మహాసమాధి చెందడానికి 1918 విజయదశమికి సరిగ్గా 2 సంవత్సరముల ముందు జరిగింది. 2 గంటలు బాబా అలా నగ్నంగా ఉన్న తరువాత భక్తులు బలవంతంపై కొత్త లంగోటి, కఫ్ని, తలగుడ్డ ధరించారు. పండుగ నాడు అందరూ కొత్త బట్టలు ధరించే విధంగా బాబా కొరకు భక్తులు ఎప్పుడూ కొత్త బట్టలు సిద్ధంగా ఉంచేవారు. అదే రోజు అనారోగ్యంతో ఉన్న రామచంద్ర దాదా పాటిల్తో తాత్యా పాటిల్ 2 సంవత్సరాల తర్వాత ఇదే రోజున మరణిస్తాడు అని చెప్పారు. వారు చెప్పినట్లుగా 2 సంవత్సరాల తర్వాత తాత్యా తీవ్రంగా జబ్బు పడ్డాడు. దసరాకు వారం రోజుల ముందు నుండి బాబా కూడా అనారోగ్యంతో ఉన్నారు. తాత్యా కోలుకున్నాడు, కానీ బాబా నిర్యాణం చెందారు. తాత్యాను బ్రతికించేందుకు బాబా తమ ప్రాణాన్ని పణంగా పెట్టారని అందరూ అనుకున్నారు.
ఇలాంటి సంఘటనలు ఇతర మహాత్ముల జీవితాలలో కూడా జరిగాయి. ఈనాటికి బాబా తమ భక్తులను కాపాడుతున్నారు. నా జీవితంలో జరిగిన మరో సంఘటన వివరిస్తాను. ప్రజలందరూ తాము ఒకరి నుండి ఒకరు వేరని తలుస్తారు, కానీ అది నిజం కాదు. నేను నీలో ఉన్నాను, నీవు నాలో ఉన్నావు అని 1913-14 ప్రాంతంలో బాబా అన్నారు. ఇంకా నీవు ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఈ మాటలలోని భావం నువ్వే తెలుసుకుంటావు అన్నారు. నేనే పరమ సత్యాన్ని అని బాబా చెప్పలేదు. తాము సర్వజీవులలో ఉన్నామని బాబా చెప్పారు. శ్రీ సచ్చిదానంద మహారాజ్ కీ జై. శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. 1932లో నేను కీళ్ల జబ్బుతో తీవ్ర అనారోగ్యానికి గురి అయి మృత్యువుకి దగ్గరయ్యాను. యమదూతలు నా ప్రాణాన్ని తీసుకెళ్లడానికి సమీపిస్తున్నారు. అప్పుడు బాబా వచ్చి నా మంచంపై కూర్చుని నా చేతిని తీసుకొని తమ మోకాలిపై ఉంచారు. సమీపిస్తున్న యమదూతలను తరిమి కొట్టి నన్ను రక్షించారు. బాబా సమాధి చెందడానికి 12 లేక 15 రోజుల ముందు నన్ను దీక్షిత్తును బొంబాయి వెళ్ళపోమని ఆదేశించారు. నేను చాలా దూరం వెళ్తున్నాను, మీరు నన్ను తర్వాత అనుసరించండి అని చెప్పారు. ఇంకా నా సమాధి సమాధానమిస్తుంది, నా నామం పలుకుతుంది, నా మట్టి మాట్లాడుతుంది అన్నారు. మేము వెళ్ళిపోయాము. అప్పటికి బాబాకు ఎలాంటి సుస్థి లేదు కనుక బాబా దేహత్యాగం చేస్తారని మేము ఊహించలేదు. అంతకు మునుపు కూడా వారు అవే మాటలు పలికి ఉన్నారు. ఆ మాటల్లోని ఆంతర్యం అప్పుడు మాకు బోధపడలేదు. నాకు కోపం ఎక్కువ, త్వరగా ఆవేశానికి లోనయ్యేవాడిని. బాబా తరచుగా నాతో, నిన్నెవరైనా దూషించినా దండించినా వారితో గొడవకు దిగవద్దు. నీవు సహించలేకుంటే 1-2 మాటలతో సమాధానం ఇవ్వు, లేదా ఆ చోటు నుండి వెళ్ళిపో. అంతేగాని వారితో పోట్లాడవద్దు. మీరు ఎవరితోనైనా తగువు పెట్టుకుంటే నాకు అసహ్యం, బాధ కలుగుతుంది అని పలికేవారు. ఈ హితవాక్యాలు నాతోనే కాక ఇతర భక్తులతోనూ అనేకసార్లు చెప్పేవారు. బాబా ఎప్పుడూ నాకు తెలిసినంత వరకు కైలాసం, వైకుంఠం, స్వర్గం, జీవితం యొక్క లక్ష్యం, మోక్షం గురించి మాట్లాడలేదు. కానీ ఒకసారి నా కాకాను విమానంలో తీసుకువెళ్తాను అన్నారు. విమానంలో తీసుకెళ్లడం అంటే సద్గతిని ఇవ్వడం అని అర్థం. అట్లాగే దీక్షిత్తు 1926లో ఒక ఏకాదశి నాడు బాబా గురించి మాట్లాడుతూ ప్రశాంతంగా ప్రాణాలు విడిచాడు. బాబా అప్పుడప్పుడు నాతోనూ ఇతర భక్తులతోనూ నావాడు 1000 మైళ్ళ అవతల మరణించినప్పటికీ పిచ్చుక కాలికి నావాడు 1000 మైళ్ళ ఆవల ఇక్కడ తప్పు నావాడు 1000 మైళ్ళ అవతల ఉన్న పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లు లాగి నా వద్దకు చేర్చుకుంటాను అని చెప్పారు. ఇంకా నా వాడిని నా నుండి దూరంగా వెళ్ళడానికి అనుమతించను అని కూడా చెప్పేవారు. నాకు తెలిసి కొందరు ఏకాదశి నాడు షిరిడీలో మరణించారు. వారు తప్పక స్వర్గానికి చేరి ఉంటారని నా అభిప్రాయం. బాబా అప్పుడప్పుడు భవిష్యత్తును గురించి చెప్పేవారు, కానీ నా భవిష్యత్తును గురించి నేను ఎప్పుడూ వారిని అడగలేదు. 1914-16 మధ్య ఒక ఆమె బాబా దగ్గరికి వచ్చి నాకు ఎప్పుడు మంచి జన్మ లభిస్తుంది అని అడిగింది. బాబా నీ మరో జన్మలో అని సమాధానమిచ్చారు. ఆమె మరుసటి రోజు తన ప్రస్తుత జన్మను అంతం చేసుకోదలిచి వెళ్ళి బావిలో దూకేసింది. కానీ ఆమెను ఎవరో రక్షించారు. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు ఒకసారి సగుణామీర్ నాయక్ను పిలిచి అన్నంలో నెయ్యి కలిపి దానిలో కొంత దునికి సమర్పించి మిగతాది నాకు తీసుకురా అన్నారు. అతను అలాగే చేశాడు. బాబా ఆ నివేదనను స్వీకరించారు. అంతకుముందు సగును తెచ్చే నైవేద్యంలో నెయ్యి ఉండేది కాదు. సగును ఆ రోజు నుండి అలాగే చెయ్యడం మొదలుపెట్టాడు. ప్రతిరోజు నివేదన సగుణామీర్ నాయక్ ఇంటి నుండే వచ్చేది. ఇప్పటికీ అది అలాగే కొనసాగుతుంది. బాబా మాంసాహారం తినడం నేను చూడలేదు. మహమ్మదీయులు నివేదన చేస్తున్నప్పుడు బాబా ఫకీర్లను పత్య అంటే ప్రార్థన చదవమని చెప్పేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఒకసారి బాబా నా వద్దనున్న పాత రాగి నాణాలనన్నీ తమకు ఇవ్వమన్నారు. నేను నా దగ్గర ఉన్నవన్నీ వారికి ఇచ్చాను. వాటిని వారేం చేశారో నాకు తెలియదు. బాబా తమ దగ్గరున్న నాణాలన్నిటినీ గుడ్డమడతలలో మూటకట్టి ఒకదానిలో ఒకటి కలిపి గలగలా ధ్వని చేయకుండా ఉండేటట్లు వారి జోబులో పెట్టుకునేవారు. ఒకసారి బాబా దక్షిణ అడిగారు. నా వద్ద ఉన్నదంతా ఇచ్చేశాను. ఇంకోసారి అలాగే నా దగ్గర ఉన్న నాణాలన్నీ బాబాకు ఇచ్చేశాను కదా అని అనుకుంటున్నప్పుడు, నీ జోబులో 2 నాణాల నాణెం ఒకటి మిగిలి ఉంది చూడు అన్నారు. చూస్తే నిజంగానే ఉంది. దానిని కూడా వారికి ఇచ్చేశాను. బాబా ఇలా చాలామంది భక్తుల దగ్గరున్న డబ్బంతా తీసేసుకునేవారు. వారు అలా ఎందుకు చేసేవారో నాకు తెలియదు. కొందరు భక్తులు బాబాకు అంత డబ్బు ఎందుకు తీసుకుంటారని అడిగేవారు. నేను అందరినీ అడగను. ఆ పకీరు ఎవరిని చూపిస్తారో వాళ్ళనే అడుగుతాను. కానీ బదులుగా వాళ్లకు నేను తీసుకున్న దానికి 10 ఇవ్వవలసి ఉంటుంది. నేను నా స్వంతానికి ఏమీ తీసుకోను. నాకు ఏ సంసారము లేదు అని జవాబిచ్చేవారు. గాయకులకు, వీధి నాటకాల వారికి, పకీర్లకు బాబా ధారాళంగా డబ్బులు ఇచ్చేవారు. దుని కోసం బాబా మోపుల కొద్దీ కట్టెలు కొనేవారు. మాలేగం పకీర్కి అంటే బడే మియా అనే బాబా పిలిచేవారు. బాబా నుండి అధిక మొత్తంలో డబ్బు లభించేది. మసీదులో 1909-12 ప్రాంతంలో తులసి బృందావనం ఏర్పాటు చేయబడింది. ఆ కార్యక్రమంలో మేమంతా సహాయపడ్డాము. మసీదు ముందు మండపం 1912లో నిర్మింపబడింది. జిఎస్ కాపార్డే సాటేవాడిలో పంచదశని చదివి భక్తులకు వివరించేవాడు. దీనికి ఉపాసని బాబా కూడా హాజరయ్యేవారు. నేను నిరంతరం ఇతర పనులలో నిమగ్నమై ఉండటంతో ఎప్పుడూ అక్కడికి వెళ్ళలేదు. రిటైర్డ్ సబ్ జడ్జ్ అయిన బల్వంత్ రామచంద్ర నూల్కర్ షిరిడీకి వచ్చి అక్కడే నివసించి షిరిడీలోనే నిర్యాణం చెందాడు. 1915లో బాబా తీవ్ర ఉబ్బసంతో బాధపడసాగారు. ఆయాసంతో శ్వాస కూడా సరిగా తీసుకోలేకపోయారు. వారు ఆహారం తీసుకోవడం మానివేశారు. నేను బాబా పరిస్థితి చూసి రోధించాను. ఎందుకు ఏడుస్తున్నావు అని బాబా అడిగారు. నేను మిమ్మల్ని ఈ స్థితిలో చూడలేకపోతున్నాను బాబా అన్నాను. భయపడకు, 2-3 రోజులలో నేను కోలుకుంటాను. అల్లా నాకు ఈ వ్యాధిని ఇచ్చారు. వారే దీనిని తగ్గిస్తారు. నువ్వు ఏడవద్దు. గత 2-3 రోజులుగా నీవే జ్ఞాపకానికి వస్తున్నావు. అందుకే నిన్ను రమ్మంటూ జాబు రాయమని కాకాతో చెప్పాను అని బాబా అన్నారు. కానీ దీక్షిత్ నాకు జాబు రాయలేదు. అసలు జరిగిన విషయం ఏమిటంటే, బాబా ఆజ్ఞ మేరకు దీక్షిత్ నాకు జాబు రాయపోతుంటే అతనే వస్తున్నాడు, జాబు రాయనవసరం లేదు అని బాబా అన్నారట. బాబా అనారోగ్యంతో ఉన్నారని నాకు తెలియదు. ఎందుకో వారిని చూడాలనిపించి బయలుదేరాను. బాబా ఎంత అనారోగ్యంతో ఉన్నప్పటికీ మందులు వేసుకునేవారు కాదు. అది వారి పద్ధతి. ఎంత సుస్థిగా ఉన్నప్పటికీ భిక్షకు వెళ్ళడం మానరు. ఒక్కొక్కసారి భక్తుల సహాయంతో నడిచి వెళ్ళి భిక్ష చేసేవారు. కానీ బాబా దానిని తినేవారు కాదు. వారు అనారోగ్యంతో ఉన్న తమ రోజువారీ దినచర్యను ఏమాత్రం మానేవారు కాదు. బాబా అనారోగ్యంగా ఉన్నప్పుడు ఒక భక్తుడు చక్రాల కుర్చీ తెచ్చాడు. కానీ దానిని ఆయన ఏనాడూ ఉపయోగించలేదు. బాబాకు సుస్తుగా ఉన్న రోజుల్లోనే ఒకసారి వారి నిచ్చెన సాయంతో ఒక ఇంటి మిద్ది పైకి ఎక్కి అటు నుండి ఆ ప్రక్క ఇంటి మీదుగా రాధాకృష్ణ ఆ ఇంటి పైకి చేరారు. బాబా అక్కడ నుండి దిగటానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఒక అతను వారిని ఎత్తుకొని కిందికి తీసుకువచ్చాడు. బాబా అతనికి 3-4 రూపాయలు ఇచ్చి మనం ఎవరి కష్టాన్ని ఉచితంగా పొందకూడదు అని భక్తులకు చెప్పారు. నేను ఇవన్నీ ప్రత్యక్షంగా చూశాను. 1920లో నా భార్య తీవ్ర అనారోగ్యానికి గురై ప్రమాద స్థితికి చేరుకుంది. ఆమె రాబోయే ఉరుసు రామనవమి ఉత్సవాలకు షిరిడీ వెళ్ళలేకపోతున్నందుకు బాధపడసాగింది. ఆ రాత్రి బాబా ఆమె కలలో కనబడి
బాధపడకు, నేను నిన్ను ఉరుసు ఉత్సవానికి తప్పక తీసుకెళ్తాను అని హామీ ఇచ్చారు. మరుసటి ఉదయం ఆమె కొద్దిగా కోలుకొని ఆ కల విషయం నాతో చెప్పింది. కానీ ఆమె అనారోగ్యంతోనే శ్రీరామనవమి నాడు బాబా బాబా అని బాబా నామాన్ని ఉచ్చరిస్తూ తుది శ్వాస విడిచింది. ఇక షిరిడీలో శ్రీరామనవమి ఉత్సవాలు ఎలా జరుగుతాయో వివరిస్తాను. ఉదయం 10 గంటలకు జెండాలను గ్రామం అంతా ఊరేగి 12 గంటలకు 10 గంటలకు జెండాలను గ్రామమంతా ఊరేగించి మసీదు పైన కడతారు. తరువాత 12 గంటలకు హిందీలో రామజన్మ కీర్తన పాడటం మొదలవుతుంది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. మహమ్మదీయులు కూడా ఖురాను చదవడం మొదలుపెట్టి చందనాన్ని గ్రామమంతా ఊరేగింపుగా తీసుకుని వెళతారు. ఈ చందనోత్సవంలో హిందువులు చేసే జెండా ఉత్సవంలో మహమ్మదీయులు పాల్గొనేవాళ్ళు. అందుకే హిందూ ముస్లింల మధ్య విభేదాలు తొలగించి సోదరభావం నెలకొల్పటానికి బాబా జన్మించారు అని బాబాకు పాడే హారతి గీతాల్లో కీర్తిస్తారు. బాబా స్నానం చేసేటప్పుడు నేను చూడడం జరిగింది. నాకు తెలిసినంత వరకు వారికి సొంతం చేయలేదు. వారి చెవులు కుట్టబడి ఉన్నాయి. మేగుడు బాబాను శివుని యొక్క అవతారంగా భావించి ఒంటికాలపై నిల్చొని పూజించేవారు. బాబా మేగుని కళ్ళలో కనిపించి అతను నివసిస్తున్న సాటేవాడలోని గోడపై త్రిశూలం గీయమని ఆదేశించారు. మేగుడు అలాగే చేశాడు. మరుసటి రోజు బాబా అతనికి పూజించేందుకు ఒక శివలింగం కూడా ఇచ్చారు. ఆ శివలింగం ఈనాటికి ఉంది. మేగుడు నాకు ఒక అద్భుత లీల గురించి ఇలా చెప్పాడు. ఒకసారి మేగుడు బాబాకు గంగాజలంతో స్నానం చేయించదలచి వారు అనుమతి కోరాడు. బాబా శరీరానికి శిరసే ప్రధానమని తమ తలపై కొంచెం నీళ్లు పోసి తలను మాత్రం తడపమని చెప్పారు. అప్పుడు మేగుడు కోపర్గాం వద్ద ఉన్న గోదావరి నుండి కుండతో నీళ్లు తెచ్చి భక్తి పారవస్యంతో బాబా తలపై కుమ్మరించాడు. కానీ అద్భుతం ఏమిటంటే బాబా తల మాత్రమే తడిచింది. తల క్రింది భాగమంతా అంటే చేతులు, కాళ్ళు, కఫ్ని ఏమీ తడవలేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ की जय. బాబా 1-2 సార్లు పాటలు పాడగా నేను విన్నాను. భక్తులు పాటలు పాడినప్పుడు బాబా ప్రసన్నంగా వినేవారు. మేం సాటేవాడలో బాపు సాహెబ్ జోగ్ నిర్వహిస్తున్న ఏకనాథ భాగవత పారాయణకు హాజరయ్యేవాళ్ళం. అద్భుతమైన విషయం ఏమంటే జోగ్ పారాయణ చేసే భాగంలో అంతకుముందు మసీదులో బాబా మాతో మాట్లాడిన మాటలు ఉండేవి. మేమంతా ఆశ్చర్యపోయేవాళ్ళం. ఇలాంటి అనుభవం చాలాసార్లు జరిగింది. కానీ నాకు ఆ వివరాలు ఒక్కటి కూడా గుర్తులేదు. 1936 మే 5వ తేదీన చెప్పబడిన విషయాలు. బాబా ప్రతిదినం వేకుజామున దుని దగ్గర దక్షిణాభిముఖంగా స్తంభాన్ని ఆనుకుని కూర్చుని ఏదో చేస్తూ ఉండేవారు. ఏం చేస్తూ ఉంటారో నాకు తెలియదు. ఆ సమయంలో ఎవరినీ వారి వద్దకు రానిచ్చేవారు కాదు. భక్తులు వారికి 50 అడుగుల దూరంలో ఉండేవారు. సేవకులు మాత్రం చిమ్మటం, శుభ్రం చేయటం, దునిలో కట్టెలు వేయడం మొదలైన పనులు చేస్తూ ఉండేవారు. బాబా ఆ సమయంలో యాదే హక్ వంటి పదాలను ఉచ్చరిస్తూ ఉండేవారు. కానీ అవి దూరంగా ఉన్న మాకు అరుదుగా వినపడేవి. వారు తరచుగా భగవంతుడే యజమాని, రక్షించువాడు, అల్లా మాలిక్, అల్లా వలీహై అనేవారు. నేను ఒకసారి షిరిడీ వెళ్ళటానికి నిర్ణయించుకుని ఆఫీస్కు సెలవు పెట్టాను. మా అమ్మకు కూడా చెప్పాను. నేను మరుసటి రోజు సాయంత్రం షిరిడీ బయలుదేరవలసి ఉంది. కానీ ఆ రోజు రాత్రి బాబా నా కలలో కనిపించి షిరిడీ రావద్దు అని చెప్పారు. బాబా అలా ఎందుకు చెప్పారా అని నేను ఆశ్చర్యపోయాను.
నేను వారి ఆదేశం మేరకు షిరిడీ వెళ్ళడం మానుకుని ఆఫీస్కి వెళ్ళాను. అకస్మాత్తుగా ఆ మర్నాడు నుండి వర్క్షాప్ కార్మికులందరూ సమ్మె ప్రారంభించారు. ముందు అనుకున్నట్లుగా నేను ఆ రోజు షిరిడీ వెళ్ళి ఉంటే నాకు సమ్మెలో భాగముందని అధికారులు అనుమానించి నాపై చర్య తీసుకునేందుకు అవకాశం ఉండేది. బాబా నన్ను షిరిడీ రాకుండా ఆపి వీటన్నింటి నుండి రక్షించారు. ఇంజనీరుగా పనిచేస్తున్న రఘునాథ్ ముకుంద్ గారి మనవడు యశ్వంతరావు 1911 లేక 1912లోనో గురుపౌర్ణంకు నా వెంట షిరిడీ వచ్చాడు. అప్పుడు షిరిడీలో కలరా ప్రబలి ఉంది. యశ్వంతరావు నాకన్నా ముందుగా ఊరికి తిరిగి వెళ్ళదలుచుకోలేదు. కానీ అతన్ని ఇంటికి వెళ్ళమని ఆదేశిస్తూ బాబా ఊది ఇచ్చారు. అయినా అతను తలుచుకోలేదు. బాబా దగ్గర సెలవు తీసుకున్నాడు కనుక వెళ్ళడమే మంచిదని అతనికి నేను చెప్పాను. కానీ అతను షిరిడీలోనే ఉండిపోయాడు. ఆ రాత్రి అతనికి కలరా సోకి మర్నాటి ఉదయం చనిపోయాడు. మేగుడు మరణించడానికి 2-3 రోజుల ముందు అనారోగ్యంతో ఉన్నప్పుడు బాబా అతనికి ఊది ఇచ్చారు. అతను మరణించినప్పుడు బాబా చూడటానికి వెళ్ళారు. అతని శవాన్ని పూలతో కప్పి కన్నీరు కార్చారు. అంతేకాదు, శవాన్ని దహనం చేసినప్పుడు శ్మశానానికి కూడా వెళ్ళారు. నేను ఒకసారి షిరిడీ నుండి ఇంటికి బయలుదేరాను. ఆ రోజు సోమవారం, సంత జరిగే రోజు. మన్మాడు వెళ్ళే చివరి రైలు కోపరగాంలో సాయంత్రం 6:30 గంటలకు బయలుదేరుతుంది. కానీ బాబా 4:30 గంటల వరకు వెళ్ళటానికి అనుమతించలేదు. అంతేకాదు, రేగేను నాతో బయలుదేరమన్నారు. మేము ఎడ్లబండి మాట్లాడుకుని బయలుదేరాము. గోదావరి తీరం చేరేటప్పటికి 6:45 గంటలకు అయింది. అక్కడి నుండి గోదావరి దాటి కోపరగాం 7:45 గంటలకు చేరాము. అప్పటికి మేము వెళ్ళవలసిన రైలు వెళ్ళిపోయింది. ఆ రోజుల్లో 6:30 గంటల తర్వాత కోపరగాం నుండి మన్మాడుకు వెళ్లేందుకు రైళ్లు లేవు. అయితే ఆ రోజు ఒక స్పెషల్ రైలు నడుస్తుందని, అది 8:15 గంటలకు వస్తుందని స్టేషన్లో తెలిసింది. ఆ రైల్లో మన్మాడు చేరి అక్కడి నుండి ఇంటికి చేరుకున్నాము. మొదటిసారి బాబాను దర్శించడానికి వెళ్ళినప్పుడు నన్ను శాలకు వెళ్ళమన్నారు. నాకు అర్థం కాలేదు. శాల అంటే రాధాకృష్ణ ఆయి ఇల్లని దీక్షిత్ చెప్పాడు. నేను అక్కడికి వెళ్ళాను. ఆమె తలుపు తీయకుండానే ఎవరిని అడిగింది? నేను చెప్పాను. కానీ ఆమె నన్ను లోనికి రానీయలేదు. నేను 10 నిమిషాలు అక్కడే నిరీక్షించి మసీదుకు వెళ్ళాను. బాబా శాలకు వెళ్ళావా అని అడిగారు. వెళ్ళాను, కానీ ఆమె తలుపులు తీయలేదని వారికి చెప్పాను. మళ్ళీ వెళ్ళు అని ఆదేశించారు. నేను మళ్ళీ వెళ్ళగానే ఆమె తలుపు తీసి నా కాళ్లపై పడి ఏడవసాగింది. నేను ఎంతో ఆశ్చర్యపోయాను. ఆమె ప్రవర్తన నాకు అర్థం కాలేదు. ఆనాటి నుండి ఆయి చనిపోయేంత వరకు మాతృప్రేమను నాకు పంచింది. నేను కూడా ఆమెను తల్లి వల్లే ప్రేమించసాగాను. ఆమె నాకు సర్వస్వం అయింది. ఆమె ఇచ్చే ఆదేశాలు పాటిస్తూ షిరిడీలో నేను ప్రతి నిమిషం బాబా సేవలో గడిపేవాడిని. ఆమె నా చేత ఎక్కువగా తన ఇంట్లోనూ అప్పుడప్పుడు మసీదులోనూ పనులు చేయించేది. ఆయి ఒక విచిత్రమైన స్వభావం కలది. ఆమె భక్తి పారవస్యంతో పాటలు, కీర్తనలు ఎంతో శ్రావ్యంగా పాడేది. ఒక్కొక్కసారి పాటను మధ్యలో ఆపి విపరీతంగా నవ్వసాగేది, లేదా గద్గద స్వరంతో పాడుతుండేది, లేదా వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ పాడలేక ఆపేసేది. నేను ఆఫీస్కు సెలవు పెట్టి షిరిడీ వెళ్ళేవాడిని. కానీ సెలవు ముగిసిన తర్వాత కూడా తరచూ బాబా నన్ను షిరిడీలోనే ఉంచేవారు. 1912లో ఒకసారి సెలవు ముగిసిన తర్వాత దీర్ఘకాలం షిరిడీలోనే ఉంచేశారు. శ్యామ తదితరులు బాబా దగ్గరికి వెళ్ళి పురందరే యొక్క యజమాని అతడిని తప్పు పడతాడేమో, అతన్ని వెళ్ళనివ్వండి అని ప్రార్థించారు. బాబా, నేను అతని యజమానిని అంటూ నన్ను షిరిడీలోనే ఉంచేశారు. ఇలా ఆ సంవత్సరంలో సెలవు ముగిసిన చాలా రోజులకు ఒక గురువారం రోజున 1 గంటకు తిరిగి ఆఫీస్కు వెళ్ళాను. నేను సెలవు తీసుకోకుండా ఆఫీస్కు గైరాజరు అయినందుకు ఫోర్మెన్ సంజాయిషి అడుగుతూ ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశాడు. నేను ఏమి జవాబు చెప్పకుండా రాజీనామా పత్రాన్ని సమర్పించాను. ఉన్నతాధికారి అయిన విల్సన్ నన్ను పిలిచి, ఇన్ని రోజులు ఎక్కడున్నావని అడిగాడు. షిరిడీలోని సాయిబాబా వద్ద ఉన్నానని సమాధానం ఇచ్చాను. అతను విషయమంతా తెలుసుకుని మారు మాట్లాడకుండా నా రాజీనామా పత్రాన్ని చించి చెత్తబుట్టలో వేశాడు. ఉన్నతాధికారి చేసిన పని ఫోర్మెన్కు నచ్చలేదు, కానీ నన్నేమీ చేయలేకపోయాడు. ఉన్నతాధికారి ఫోర్మెన్తో
అతను నీ క్రింది ఉద్యోగి కానీ పనివాడు కానీ కాదు అని నన్ను ఉద్దేశించి అన్నాడు. 6 నెలలు గడిచిన తర్వాత నాకు ప్రమోషన్ వచ్చింది. అదే ఫోర్మెన్ నా క్రింది ఉద్యోగి అయ్యాడు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे बाप बाई। रहमो नजर करो
मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही रहमो नज़र करो, रहमो नज़र करो, अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नज़र करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नज़र करो, रहमो नज़र करो, अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नज़र करो, अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नज़र करो, रहमो नज़र करो, अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नज़र करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई बाबा
బాబా సాయి 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 సాయి బాబా సాయి బాబా